అలాంటి ఘనత కలిగిన దేవుడు రిక్తుడై, దీనుడై, దరిద్రుడై, శాపాన్ని, పాపాన్ని మన కొరకు అనుభవించడానికే ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఒక నరావతారిగా దిగి వచ్చి నా పాపాలన్నింటినీ క్షమించి, మన్నించి పరలోక రాజ్యానికి హక్కుదారులు చేయడానికే మన శాపము, మన పాపము ఆయన తీసుకొని ఆయన ఐశ్వర్యమును, ఆయన ఘనతను మనకిచ్చాడండి. ప్రియమైన పిల్లలారా, దయచేసి గమనించండి. ఎందరైతే యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారో, వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడతారు. దేవునికి కలిగినటువంటి ఆ ఘనత, ఆ యొక్క ప్రభావములు, ఆ యొక్క శక్తి, సంపద అంతయు దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మంచి ఘనతను పొందుకుంటాం. మనము కూడా మంచి స్థితి, స్థానములు పొందుకొని దేవుని కృపను మనం పొందుకుంటాం.